నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని గెలిచి పాత బస్తీలో కూడా కమలం జెండా ఎగరవేయాలని వ్యూహాలు సిద్ధం చేస్తుంది. అందుకే ఇక్కడి నుంచి మహిళా అభ్యర్థి మాధవి లతను బీజేపీ పార్టీ ప్రకటించింది. ఆమెకు హిందువుల్లో మంచి పాపులారిటీతో పాటు ముస్లిం మహిళల్లో కూడా మంచి ఆదరణ అయితే ఉంది. గత కొన్నాళ్ళుగా ఆమె ఓల్డ్ సిటీలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. హిందువుల ఓట్లతో పాటు ముస్లిం మహిళల ఓట్లు కూడా ఆమెకు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళల్లో మోడీకి పాపులారిటీ మాత్రం పెరిగింది. ఆ వ్యూహంలో భాగంగానే హైదరాబాద్ లో మహిళా అభ్యర్థిని బీజేపీ రంగంలోకి దింపింది. ఇక ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఒక గోషామహల్ మినహా మిగతా 6 సెగ్మెంట్లలో ఎంఐఎం ఎమ్మెల్యేలే ఉన్నారు. 3 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్లో బీజేపీ మాత్రం గెలిచింది. కార్వాన్, చార్మినార్, యాకుత్పుర నియోజకవర్గాలను అయితే 2 స్థానాల్లో గెలిచింది. అయితే మొత్తం 7 నియోజకవర్గాల ఓటింగ్ పరిశీలిస్తే ఎంఐఎం కు 4,23,676 ఓట్లు అయితే పడ్డాయి. బీజేపీకి 2,21,954 ఓట్లు కూడా పడ్డాయి. ఇక కాంగ్రెస్ కు 1,00,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఇదంతా తెలిసిందే. మరో 50,000 వరకు ఓట్లను ఎంబీటీ దక్కించుకుంది. ఇలా చూసుకుంటే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంబీటీ కలిపితే 5.5 లక్షల ఓట్లు పడ్డాయి. అంటే ఎంఐఎం కు వ్యతిరేకంగా పడుతున్న ఓట్లను సంఘటితం చేస్తే గెలుపు ఖాయమని కూడా బీజేపీ అయితే భావిస్తుంది. అభ్యర్థి మహిళ కావడం, దానికి తోడు పాత బస్తీతో అభివృద్ధి లేకపోవడం బీజేపీకి కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నారు. మరోవైపు 19 లక్షల మంది ఓటర్లు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో 9 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. చాలా మంది ముస్లిం మహిళలు ఎంఐఎం అంటే భయంతోనే పోలింగ్ బూత్ వరకు రావడం లేదని బీజేపీ నేతలైతే ఆరోపిస్తున్నారు. వాళ్ళని ఓటు హక్కు వినియోగించుకునేలా చేస్తే గెలుపు ఖాయమని కూడా అనుకుంటుంది. ఇక దానికి తగ్గట్టుగానే వ్యూహాలు కూడా రచిస్తుంది బీజేపీ పార్టీ.